ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్లు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఆదిలాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఇక ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వడగాళ్లు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఆదిలాబాద్ లో భారీ వర్షం కురిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇక తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వర్షాలు హైదరాబాద్ మూడు రోజులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు వడగాళ్లతోని తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అట్లాగే ఉత్తర తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే క్యూలో నింబస్ మేఘాలు మేఘాకృతమైనందున మరి కాసేపట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురవడం కొంత ఈ ఎండవేడికి ప్రజలకు ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అటు రైతాంగానికి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మిర్చి పంట చివరి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కూలీలను పెట్టి పంటలు ఏరించుకుంటున్నటువంటి సమయంలో చివరి దశకు వచ్చింది. ఇప్పుడు వర్షాలు కనుక కురిస్తే మిర్చి రైతులకు కొంత ఇబ్బంది కలిగే అంశం ఉంది. ఆర్థికంగా రైతులు నష్టపోయే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ ప్రజలకు గత 2-3 వారాల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండలు తెలంగాణ వ్యాప్తంగా కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత ఈ వర్షం ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి మొదలైనటువంటి ఎండలు మార్చి మొత్తం కూడా దంచి కొట్టాయి. ఇప్పుడు ఈ ఏప్రిల్ మొదటి వీక్ లో కొంత వర్షాల ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా చల్లబడిపోయింది. దీంతో కొంత ప్రజలు ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు కూడా వర్ష సూచన తెలంగాణకు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలైతే కొంత వేడితోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనం కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు కూడా ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా అంటే ప్రస్తుతానికి వర్షం లేనప్పటికీ కూడా కొంత వాతావరణం అయితే చల్లగా ఉంది. ఉదయం పూట నుంచి అటు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా చల్లి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దగా ఎండ ప్రభావం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఇటు రైతాంగానికి ప్రధానంగా ఈ వర్షాలు కొంత ఎఫెక్ట్ గా కనిపించే అవకాశం కనిపిస్తుంది సునీత. అయితే యాకేష్, మరోపక్క ఈ 3 రోజుల పాటు కురిసే వర్షాలు అటు వ్యవసాయం పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎస్, తప్పకుండా. ఇప్పటికే మిర్చి రైతులు తమ పంటను చివరి దశకు వచ్చింది. కూలీలను పెట్టి వారంతా కూడా
ఆ పంటను ఏరుకొని మార్కెట్ కు తరలించే పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మిర్చి పంట మార్కెట్ కు వస్తుంది. ఇవాళ చూసుకుంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పలు మార్కెట్లతో పాటు వరంగల్ కూడా పెద్ద ఎత్తున కూడా మిర్చి పంట తరలి వచ్చింది. ఒకవేళ వర్షం కనుక పెద్ద ఎత్తున కురిస్తే మాత్రము రైతాంగం తీసుకొచ్చినటువంటి పంట అంతా కూడా వర్షం పాలయ్యే అవకాశం ఉంది. అందుకనే అటు అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా వరుసగా మార్కెట్లకు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ నిన్న కూడా మిర్చి పంట అధికంగా మార్కెట్ కు వచ్చింది. అయితే పెద్ద ఎత్తున వర్షం కనుక కురిస్తే మాత్రం ఈ పంట తడిచే అవకాశం ఉంది. మార్కెట్ లో కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేసింది. కొన్ని షెడ్లను కూడా పైన రేకుల షెడ్లను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఇప్పుడు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ భారీ వర్షం వస్తే మాత్రం రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికి కొన్ని మొక్కజొన్న పంటలు కూడా కోత దశకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పంట కనుక తడిసిపోతే ఎందుకు పనికిరాని అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే పత్తి పంటను చూసుకుంటే రైతులు మొత్తం కూడా పంటను చేనులో నుంచి తీశారు. ఇంట్లో కొంతమంది రైతులు పెట్టుకున్నారు. వాటిని కూడా మార్కెట్ కు తరలించే క్రమం ఉంటుంది కనుక ఒకవేళ భారీ వర్షాలు కనుక ఈ వాతావరణ శాఖ చెప్పినట్టు కురిస్తే రైతాంగానికి కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. అయితే యాకేష్, మరోపక్క విద్యుత్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడెక్కడ అంతరాయం ఉండే అవకాశాలు ఉన్నాయి? అదే విధంగా ఈ కరెంట్ పోల్స్ కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఏంటి? ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే వడగాండ్లు ఉరుములు మెరుపులతోని వర్షాలు కురిస్తే మాత్రం కొంత విద్యుత్ శాఖకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ పెద్ద ఎత్తున గాలులు వీచి వచ్చే ఈ వర్షం కనుక ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇలాంటి అంశాలు ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి. 3 రోజుల పాటు కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ కింది స్థాయి అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ఏ జిల్లాలో ఈ ప్రభావం ఉందో ఆ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అలర్ట్ గా ఉండాలి. విద్యుత్ స్తంభాలు ఇరిగిపోయినా విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు ఎమ్మటే సరఫరా చేసే విధంగా కూడా చర్యలు చేపట్టింది. అయితే సిటీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నా కూడా ఎమ్మటే పునరుద్ధరణ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాన్ని క్లియర్ చేస్తారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంటుంది కనుక ఒకవేళ అటు స్తంభాలు విరిగిపోయినా, విద్యుత్ లైన్లు తెగిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా కూడా కొంత సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బందిని అంతా అలర్ట్ చేసింది. ఎక్కడైనా సమస్య ఉంటే తక్షణమే స్పందించి ఆ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించే చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే యాకేష్, మరో గంటలో అటు హైదరాబాద్ లో కూడా వర్షం కురిసే సూచన ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయి? విద్యుత్ అంటే వాతావరణ శాఖ ఇప్పుడే ప్రకటించింది. క్యూలో నింబస్ మేఘాలు తెలంగాణ వ్యాప్తంగా కమ్ముకున్నటువంటి నేపథ్యంలో అటు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ లో కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది సేపట్లో కూడా ఈ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందని చెప్పింది. అయితే దీంతో అంటే మధ్యాహ్నం పూట బాగా ఎండ ఉంటుంది. ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆ జిల్లా ప్రజలకు కొంత ఇది ఉపశమనంగా చెప్పుకోవచ్చు. ఈ జిల్లాల్లో మాత్రం వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అయితే యాకేష్, మరోపక్క అటు చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతుంటాయి. అయితే ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి ఆ దిశగా హెచ్ఎండి అధికారులు కానివ్వండి, మున్సిపల్ శాఖ అధికారులు కానివ్వండి చర్యలు తీసుకుంటున్నారా? హైదరాబాద్ అంటేనే వర్షాకాలం వచ్చిందంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కొంత ముందుగానే హెచ్చరికల నేపథ్యంలో కొంత హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే అంతా హైదరాబాద్ ఆఫీసులకు, ఇతర కార్యాలయాలకు చేరుకున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రస్తుతానికైతే వర్షం కురిసినా కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా ఎక్కడ పడ్డ చినుకు పడ్డట్టు కూడా అంతా రోడ్ల మీదకి, డ్రైనేజ్ లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రము హైదరాబాద్ లో కొంత ట్రాఫిక్ సమస్యతో పాటు స్థానికంగా కొంత స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత అటు వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినటువంటి నేపథ్యంలో అటు అన్ని శాఖల డిపార్ట్మెంట్లను కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ చేసిందని
చెప్పుకోవచ్చు. ఎక్కువగా కూడా ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంత ప్రజలను అయితే అక్కడ ఉన్నటువంటి ఆయా శాఖల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులను అయితే అప్రమత్తం చేసింది. వారిని ఒకవేళ పెద్ద వర్షం కనుక వస్తే అలర్ట్ గా ఉండడం, లేకుంటే ఈ విద్యుత్ సరఫరాకు సంబంధించి స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ లైన్లు తెగిపడడం అలాంటి ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే మాత్రం అలర్ట్ గా జిహెచ్ఎంసీ ఉందని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.